రాహుల్ గాంధీ 4 కోస్తే 11 లక్షల. ఇది వినాయకుడి లడ్డు వేలం పాటలాగా భావి భారత ప్రధాని అభ్యర్థి మీద ఇలాంటి కామెంట్లు చాలా దారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీ 4 కోస్తే 11 లక్షలు ఇస్తాను అని ప్రకటించడం చాలా దురదృష్టకరం. గాంధీ కుటుంబం మీద ప్రతి తరంలో ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ మహాత్మా గాంధీ నుంచి ఇందిరాగాంధీ కుటుంబానికి ఆ పేరు వచ్చిందో ఆ మహాత్మా గాంధీ కూడా స్వయంగా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ సిక్కుల చేతిలో హతమయ్యారు కాల్పుల్లో. రాజీవ్ గాంధీ కూడా సూసైడ్ బాంబర్ చేతిలో హతమవడానికి ముందే శ్రీలంకలో ఒకసారి ఆయన మీద ఒక దాడి జరిగింది. ఆ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నా కూడా తర్వాత సూసైడ్ బాంబర్ చేతిలో హతమయ్యారు. ఇక ఆ కుటుంబం మీద దాడులు దాదాపుగా ఆగిపోయినట్టే అని భావిస్తున్న తరుణంలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా తప్పు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అనేటువంటి భారతదేశంలో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కూడా పార్టీలకు అతీతంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ మధ్యన అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ మీద కాల్పులు జరగడం కూడా ఎంతటి కలకలాన్ని రేపిందో మనం అందరం చూసి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా కేంద్రం అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. అలాగే కోర్టులు కూడా ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని కేసు ఫైల్ చేసి సదరు ఎమ్మెల్యే మీద శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇక రాహుల్ గాంధీ రిజర్వేషన్ని నివారించాలి అని అమెరికాలో ఒక కామెంట్ చేశారు కాబట్టి దాన్ని ఉద్దేశిస్తూ సదరు ఎమ్మెల్యే అలా మాట్లాడడానికి తెలుస్తోంది. ఏ సందర్భంలో అయినా సరే ఇటువంటి 4 కోస్తే 11 లక్షలు ఇస్తా అనేటువంటి ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యల్ని ఎవరు చేసినా కూడా అది సమర్థనీయం కాదు. దీని గురించి అందరూ యాక్షన్ తీసుకోవాలి. దీని మీద ప్రభుత్వం చాలా సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ వర్గాలు కోరుతున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.